అంటే దేహశుద్ధి అంటే మనం ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయగలగాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. ఇన్ని రకాల హెల్త్ ఉందన్నమాట. ఆ! ఆరోగ్యం గురించి కూడా ఏదో నార్మల్‌గా మీకు నొప్పొచ్చింది అదొకటే తగ్గుతుంది కాదు తల్లి. అంటే 360 డిగ్రీస్‌లో శంబాలా 360 సొల్యూషన్స్ అనేది ఏదైతే ఉందో, నీ బాడీలో కూడా 360 డిగ్రీస్‌లో అన్ని రకాల అనారోగ్య సమస్యలకి కూడా మన దగ్గర సొల్యూషన్ ఉంది. కాకపోతే మరి ఇన్ని రకాలుగా మనం ఏదో రకంగా ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తూనే ఉంటాం. మీరన్నారు ఎమోషనల్‌గా. రోజు బయటికెళ్ళామంటే ఏదో రకంగా ఎమోషనల్‌గా డ్యామేజ్ అవుతూనే ఉంటాము. మళ్ళీ అలా మెల్లగా రికవర్ అవుతూ ఉంటాం. వీటన్నిటిని శుద్ధి చేసుకోవాలంటే అదొక పెద్ద యజ్ఞం లాంటిదే కదా అండి! అంత ఈజీ కాదు కదా అసలది. నార్మల్‌గా ఈజీ కాదమ్మా. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటి నేను ఫిజికల్‌గా రియల్ హిమాలయాల్లో ఉన్న శంబాలాకి వెళ్ళి రావడం జరిగింది. గోబీ డెజర్ట్‌లో ఉన్న శంబాలా. అంటే ఆ శంబాలా ఎనర్జీ అనేది మీకు ఇంటిగ్రేషన్ అవుతుంది జరుగుతుందనమాట. అంటే శంబాలా అనేది హయ్యర్ లెవెల్. అంటే యూనివర్స్ దగ్గరగా మనం ఉన్నామంటే నార్మల్ రోజుల్లో మనం ఏం చేసేవాళ్ళం మనందరం ప్రకృతి దగ్గరగా ఉండేవాళ్ళం. వాళ్ళందరికీ ఏ రకమైన హెల్త్ ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు మనం యూనివర్స్ నుంచి డిటాచ్ అయిపోయాం.